కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే ప్యాక్ చేసుకొని. సో ఇంత ఎఫర్ట్ చేసి 2 years టైంని ఇక్కడ స్పెండ్ చేసి మీరు చాలా మనీ పెడతారనమాట. కంపేర్ టు కెనడియన్ డాలర్స్, ఇండియన్ రూపీస్లో పోలిస్తే మనకి ఎక్కువే ఖర్చు అవుతుంది. సో ఇంత దాని మీద ఎక్స్పెన్సెస్ పెట్టిన తర్వాత మనం వెళ్ళిపోవాలంటే ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడికి చాలా మంది స్టూడెంట్ గా వస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్ అని చెప్పేసి మాస్టర్స్ కోసం అని వస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కెనడా గవర్నమెంట్ 2024 నుంచి వచ్చే స్టూడెంట్స్ కి ఈ రూల్స్ అన్ని అప్లై చేస్తోందనమాట. ఎవరైతే 2023 సెప్టెంబర్ బ్యాచ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఎలాంటి చేంజెస్ ఉండవు, పాత రూల్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. బట్ 2024 నుంచి సెప్టెంబర్ బ్యాచ్ కి ఎవరైతే వస్తున్నారో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ తప్పకుండా అప్లై అవుతాయి అనమాట. సో ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు కంపల్సరీ చూడండి. ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ పర్మిట్ అప్లై చేసుకొని స్టూడెంట్ వీసా మీద ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, ఇండియా నుంచి ఇక్కడికి, ఇండియా కాదు ఎక్కడి నుంచైనా రావచ్చు, బట్ మనం ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియా మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నా. సో ఇండియా నుంచి ఒక స్టూడెంట్ ఇక్కడికి వస్తున్నారు అనుకోండి. ఇది వరకు 2023 వరకు ఎట్లా ఉండేదంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో డిప్లొమా కోర్సెస్ చేయడానికి అయితే 1 year లేకపోతే 2 year కోర్సెస్ అనేవి ఉంటాయంట. సో ఆ కోర్సెస్ ని చేయడానికి వచ్చినప్పుడు 2 years వరకు వాళ్ళకి స్టడీ పర్మిట్ ఉంటుంది. 2 years కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 3 years వరకు వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఈ 3 years లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పిఆర్ అప్లై చేసుకోవడానికి ఉండేది. అంటే చాలా ఈజీగా పిఆర్ ప్రాసెస్ అనేది వాళ్ళకు ఉండేది అనమాట. అయితే ఇప్పుడు దాన్ని కొంచెం సవరించింది. ఎలా రెగ్యులేట్ చేసింది అంటే, గవర్నమెంట్ అప్రూవ్డ్ కాలేజెస్ అనేవి ఉంటాయి కదా మనకి కూడా, ఇక్కడ కూడా అలాగే వాటిని డిఎల్ఐ అంటే డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ అని అంటారు. సో ఈ డిఎల్ఐ అప్రూవ్డ్ కాలేజెస్ లో లేదా ఇన్స్టిట్యూట్స్ లో మాత్రమే మీరు పీజీ కోర్సెస్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అక్కడుండి అప్లై చేసుకున్నప్పుడే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అనేది డిఎల్ఐ అప్రూవ్డా కాదా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవడం ఎలా అంటే, కెనడా.ca అనేది అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. దాంట్లోకి మీరు వెళ్ళేసి అక్కడ మీరు స్టడీకి సంబంధించిన లింక్ ని క్లిక్ చేస్తే మీకు అక్కడ కొన్ని కాలేజెస్ లిస్ట్ అనేది ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లో కూడా సైట్ లింక్ ఇస్తాను, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో డిఎల్ఐ అప్రూవ్డ్ కాలేజ్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని దానికే అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ మీరు డిఎల్ఐ అప్రూవ్డ్ కానీ ఒక పబ్లిక్ లేదా ప్రైవేట్ కాలేజ్ని కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు అప్లికేషన్ తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి మీ పీజీ కోర్సెస్ అనేది జాయిన్ అయ్యారనుకోండి. సో మీరు కేవలం ఆ 2 years వరకు ఉన్న స్టడీ పర్మిట్ మీద ఉండి స్టడీస్ కంప్లీట్ చేసుకొని వెంటనే మీరు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. అంటే మీరు ఇక్కడ వర్క్ పర్మిట్ ఉండదు, మీరు పిఆర్కి ఎలిజిబుల్ కాదు. సో జస్ట్ స్టడీస్కి వచ్చారు, స్టడీస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే ప్యాక్ చేసుకొని. సో ఇంత ఎఫర్ట్ చేసి 2 years టైంని ఇక్కడ స్పెండ్ చేసి మీరు చాలా మనీ పెడతారనమాట. కంపేర్ టు కెనడియన్ డాలర్స్, ఇండియన్ రూపీస్లో పోలిస్తే మనకి ఎక్కువే ఖర్చు అవుతుంది. సో ఇంత దాని మీద ఎక్స్పెన్సెస్ పెట్టిన తర్వాత మనం ఊరికి ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళిపోవాలంటే ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇదొకటి అనమాట. కాబట్టి డిఎల్ఐ అప్రూవ్డ్ కాలేజా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేసుకోండి. సెకండ్ వన్, ఇటు వరకు డిఎల్ఐ అప్రూవ్డ్ కాలేజెస్ లో గనక మీరు జాయిన్ అయితే, ఇది వరకు ఎలా ఉండేదంటే, నేను స్టూడెంట్ గా ఇక్కడికి వచ్చానండి, నేను పీజీ కోర్సులో జాయిన్ అయ్యాను. సో నాతో పాటు మా హస్బెండ్ని తీసుకొచ్చా. ఆయన ఏంటి వర్కింగ్, సో వర్కింగ్ పర్సన్ కాబట్టి ఆయన ఓపెన్ పర్మిట్ వీసా వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ ట్రయల్స్ చేసుకుని జాబ్ చేసుకోవచ్చు ఇది వరకు. బట్ ఇప్పుడు డిఎల్ఐ అప్రూవ్డ్ కాలేజ్లో నేను సీట్ తెచ్చుకున్నా, మా హస్బెండ్కి లేదా స్పౌజ్, హస్బెండ్ అయినా వైఫ్ అయినా అవ్వచ్చు, బట్ స్పౌజ్కి మాత్రం ఇది వరకు ఇచ్చినట్టు ఓపెన్ వర్క్ పర్మిట్ అయితే ఇవ్వడం లేదు. కేవలం 2 years అయితే 2 years వర్క్ పర్మిట్ మీద నేను ఉండొచ్చు, వర్క్ పర్మిట్ తీసుకోవచ్చు స్టడీ పర్మిట్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత పిఆర్ తెచ్చుకోవచ్చు.
పిఆర్ తెచ్చుకున్నాక కావాలంటే మా హస్బెండ్ అప్పుడు జాబ్ చేయొచ్చు అనమాట. థర్డ్ పాయింట్కి వెళ్ళే ముందు ఇక్కడ మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిప్లొమా కోర్సెస్ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది DLI అప్రూవ్డ్ ఇన్స్టిట్యూటా, కాలేజా కాదా. ఒకవేళ కాదు అనుకోండి, అసలు ఆప్షనే తీసేయండి. ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీరు మ్యారీడా కాదా. మ్యారీడ్ అయితే మాత్రం మీరు మీ స్పౌస్ని తీసుకొచ్చినా సరే ఇక్కడ వాళ్ళకి ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఇవ్వరు. సో ఇక్కడ జాబ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. కాబట్టి అన్మ్యారీడ్ అయితే మీరు హ్యాపీగా వచ్చి మీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని వర్క్ పర్మిట్ తీసుకొని పిఆర్ తీసుకొని ఇదంతా కూల్గా అయిపోతుంది. మ్యారీడ్ అయితే మాత్రం మీ స్పౌస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ తీసుకోండి, బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు థర్డ్కి వెళ్దాం. థర్డ్ ఏంటి అంటే, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కాకుండా మీరు మాస్టర్స్ సైడ్ వచ్చారనుకోండి, రూల్స్ అన్నీ మళ్ళీ యాజ్ యూజువల్ ఉంటాయి అనమాట. అంటే మీరు స్టడీ పర్మిట్ మీద వస్తారు, వర్క్ పర్మిట్ తీసుకుంటారు, మీరు 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడిషనల్లీ మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో పీజీ డిప్లొమా కోర్సెసా, మాస్టర్సా, ఇవి రెండు మీరు పక్కన పెట్టుకొని ఆలోచించుకోండి. మ్యారీడ్ అయితే ఒకలా ఆలోచించాలి, అన్మ్యారీడ్ అయితే ఒకలా ఆలోచించాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ సినారియోస్ అన్నింటినీ కంపేర్ చేసుకొని మీరు ఏదైతే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారో అది చూస్ చేసుకోండి. అయితే మోస్ట్లీ మాస్టర్స్కి అయితే మీకు ప్రిఫరబుల్ అనమాట. కాకపోతే ఎందుకు పీజీ డిప్లొమా కోర్సెస్ కోసమే వస్తారు ఇక్కడికి, మాస్టర్స్కి రారు అంటే, మాస్టర్స్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డిప్లొమా కోర్సెస్కి డబుల్ ఉంటుంది. సో అంత ఎఫోర్డ్ చేయడం అనేది చాలా మందికి కష్టం అయిపోతుంది అనమాట. సో ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైతే ఎఫోర్డ్ చేయగలరు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళైతే ఎఫోర్డ్ చేయలేరు అంత అమౌంట్ని ఇక్కడ పెట్టాలి అంటే. కాబట్టి ఇక్కడ చాలా మంది డ్రాప్ అవుతున్నారు. అసలు ఇన్ని అప్డేట్స్ ఎందుకు తీసుకురావాలి ఈ గవర్నమెంట్, ఇదివరకు ఉన్న రూల్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా, వస్తున్నారు కదా, ఉంచొచ్చు కదా అలా అని అంటే, పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైపోయింది అంటే మొత్తం ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. సో కెనడాలో కూడా చాలా వరకు ప్రాబ్లం అయ్యిందనమాట. ఎలా అంటే ఇక్కడికి వచ్చిన ఇమిగ్రెంట్స్ ఎవరైతే వీసాలతో అంటే ఓపెన్ వర్క్ పర్మిట్స్ మీద కానీ స్టూడెంట్ పర్మిట్స్ మీద కానీ వచ్చారో వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఆ పీరియడ్లో లేదు. కాబట్టి పిఆర్స్ అనేది చాలా మంది అప్లై చేసుకున్నారు. గవర్నమెంట్ కూడా చాలా అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేసింది, వాళ్ళందరికీ పిఆర్ ఇష్యూ చేసింది అనమాట. ఎప్పుడైతే పిఆర్ హోల్డర్స్ ఎక్కువైపోయారో ఇక్కడ ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువ అయ్యారని చెప్పచ్చు 2 years 3 yearsలో. సో ఏమవుతుందంటే ఇక్కడ జనాభా అనేది పెరిగిపోయారనమాట. దానివల్ల కొత్తగా ఇల్లు కొనాలి అన్నా, రెంట్లు కావాలి అన్నా బేభత్సంగా పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 yearsలో గ్రాడ్యువల్గా చూసుకుంటే చాలా చేంజెస్ వచ్చాయన్నమాట కాస్ట్ ఆఫ్ లివింగ్లో. సో ఎప్పుడైతే ఇక్కడ జనాభా పెరిగిపోయారో, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందో, సో ఇక్కడ కావాల్సిన స్ట్రెంత్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని తగ్గించి ఉన్న వాళ్ళని చక్కగా చూసుకోవాలనేది ఈ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన అనమాట. సో ఆ ఉద్దేశంతోనే ఉన్న వాళ్ళకి సదుపాయంగా చూసుకుంటూ వచ్చే వాళ్ళకి మాత్రం ఎంత ఫిల్టర్ చేయగలిగితే అంతా ఫిల్టర్ చేసేస్తున్నారనమాట. సో స్టూడెంట్గా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు బాగా ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించండి. ఇక్కడికి వచ్చాక ఉండాలా వెళ్ళాలి అంటే మీరు ఏదో ఒక కాలేజ్లో తీసేసుకోవచ్చు. ఉండాలి అనుకుంటే మాత్రం DLI అప్రూవ్డ్ కాలేజ్ అయితే కంపల్సరీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియోలో మీకు నేను ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే వర్క్ పర్మిట్ మీద వస్తారు, లేకపోతే స్టూడెంట్ పర్మిట్ మీద వస్తారు. సో వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పెద్దగా ఏం ఉండవు. బట్ స్టూడెంట్గా వచ్చే వాళ్ళ మీద చాలా కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారని చెప్పేసి నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటే ఈ కండిషన్స్ అన్ని తెలుస్తాయి కదా. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.